హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. దత్తత, దీన్నే ఇంగ్లీష్లో అడాప్ట్ అంటాం, అంటే దత్తత అని. నెక్స్ట్ వన్, నీకు నా పూర్తి మద్దతు ఉంది, దీన్నే యు హ్యావ్ మై ఫుల్ సపోర్ట్. యు హ్యావ్ మై ఫుల్ సపోర్ట్ అంటే నీకు నా పూర్తి మద్దతు ఉంది అని. నెక్స్ట్ వన్, మీకోసం మేమంతా ఉన్నాము, దీన్నే వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ అంటే మీకోసం మేమంతా ఉన్నాము అని. నెక్స్ట్ వన్, నేను దీన్ని ఎలా సహించగలను, దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ టాలరేట్ దిస్. హౌ కెన్ ఐ టాలరేట్ దిస్ అంటే నేను దీన్ని ఎలా సహించగలను అని. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు, దీన్నే వై డు యూ లుక్ సో ఎక్సైటెడ్. వై డు యూ లుక్ సో ఎక్సైటెడ్ అంటే మీరు ఎందుకు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు అని. నెక్స్ట్ వన్, నువ్వు నా మాట విన్నావా, దీన్నే డిడ్ యూ లిజన్ టు మీ. డిడ్ యూ లిజన్ టు మీ అంటే నువ్వు నా మాట విన్నావా అని. నెక్స్ట్ వన్, నాకు ఎలా తెలుస్తుంది, దీన్నే హౌ వుడ్ ఐ నో. హౌ వుడ్ ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది అని. నెక్స్ట్ వన్, మనము దాని గురించి ఆలోచిద్దాం, దీన్నే వి విల్ థింక్ అబౌట్ ఇట్. వి విల్ థింక్ అబౌట్ ఇట్ అంటే మనము దాని గురించి ఆలోచిద్దాము అని. నెక్స్ట్ వన్, ఆమె ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది, దీన్నే వేర్ ఈజ్ షీ గోయింగ్ అలోన్ నౌ. వేర్ ఈజ్ షీ గోయింగ్ అలోన్ నౌ అంటే ఆమె ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు అది చూసావా, దీన్నే డిడ్ యూ సీ దాట్. డిడ్ యూ సీ దాట్ అంటే నువ్వు అది చూసావా అని. నెక్స్ట్ వన్, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము, దీన్నే వై ఆర్ వి హియర్. వై ఆర్ వి హియర్ అంటే మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము అని. నెక్స్ట్ వన్, వాళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారో తెలుసా, దీన్నే డూ యు నో వేర్ దే ఆర్ ఆల్ ఫ్రమ్. డూ యు నో వేర్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ అంటే వాళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారో నీకు తెలుసా అని. నెక్స్ట్ వన్, మీరు అద్దె ఎలా చెల్లిస్తారు, దీన్నే హౌ విల్ యూ పే ది రెంట్. హౌ విల్ యూ పే ది రెంట్ అంటే మీరు అద్దె ఎలా చెల్లిస్తారు అని. నెక్స్ట్ వన్, నీకు మతిపోయిందా, దీన్నే హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నీకు మతిపోయిందా అని. నెక్స్ట్ వన్, మీరు ఇల్లు అద్దెకు ఇవ్వబోతున్నారా, దీన్ని ఆర్ యూ గోయింగ్ టు రెంట్ ద హౌస్. ఆర్ యూ గోయింగ్ టు రెంట్ ద హౌస్ అంటే మీరు ఇల్లు అద్దెకు ఇవ్వబోతున్నారా అని. నెక్స్ట్ వన్, ఆమె ఎవరని మీరు అనుకుంటున్నారు, దీన్నే ఇంగ్లీష్లో హూ డు యూ థింక్ షీ ఈస్. హూ డు యూ థింక్ షీ ఈస్ అంటే ఆమె ఎవరని మీరు అనుకుంటున్నారు అని. నెక్స్ట్ వన్, మనం ఇక్కడ సంతోషంగా లేమా, హ్యాపీగా లేమా, దీన్ని ఇంగ్లీష్లో ఆరెంట్ వి హ్యాపీ హియర్. ఆరెంట్ వి హ్యాపీ హియర్ అంటే మనం ఇక్కడ సంతోషంగా లేమా అని. నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు నాకు చెప్పలేరా, దీన్ని కాంట్ యూ టెల్ మీ నౌ. కాంట్ యూ టెల్ మీ నౌ అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పలేరా అని. నెక్స్ట్ వన్, నువ్వు నాతో ఉండాలి, దీన్నే యూ మస్ట్ స్టే విత్ మీ. యూ మస్ట్ స్టే విత్ మీ అంటే నువ్వు నాతో ఉండాలి అని. నెక్స్ట్ వన్, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి,
దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ టు గో హోమ్ సూన్. ఐ నీడ్ టు గో హోమ్ సూన్ అంటే నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? దీన్ని ఇంగ్లీష్లో వుడ్ యు లైక్ టు గో. వుడ్ యు లైక్ టు గో అంటే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అని. నెక్స్ట్ వన్, మనము దీనిని తీసుకుందామా? దీన్ని ఇంగ్లీష్లో షల్ వి టేక్ దిస్. షల్ వి టేక్ దిస్ అంటే మనము దీనిని తీసుకుందామా అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు? దీన్ని వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే అంటే నువ్వు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు అని. నెక్స్ట్ వన్, నాకు ఇంకా ఆకలి లేదు. దీన్ని ఐఎమ్ నాట్ హంగ్రీ ఎట్. ఐఎమ్ నాట్ హంగ్రీ ఎట్ అంటే నాకు ఇంకా ఆకలి లేదు అని. నెక్స్ట్ వన్, వాళ్ళు నిన్ను పంపారా? దీన్ని హ్యావ్ దే సెంట్ యూ. హ్యావ్ దే సెంట్ యూ అంటే వాళ్ళు నిన్ను పంపారా అని. నెక్స్ట్ వన్, వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? దీన్ని ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు హియర్ ఇట్ ఆర్ నాట్. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు హియర్ ఇట్ ఆర్ నాట్ అంటే వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని. నెక్స్ట్ వన్, అది మీకు మంచిగా అనిపిస్తుందా? దీన్నే డస్ దట్ సౌండ్ గుడ్ టు యూ. డస్ దట్ సౌండ్ గుడ్ టు యూ అంటే అది మీకు మంచిగా అనిపిస్తుందా అని. నెక్స్ట్ వన్, మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు? దీన్నే వై ఆర్ యూ సైలెంట్. వై ఆర్ యూ సైలెంట్ అంటే మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు అని. నెక్స్ట్ వన్, ఇదంతా ఎందుకు చెప్తున్నావు? దీన్నే వై ఆర్ యూ సేయింగ్ ఆల్ దిస్. వై ఆర్ యూ సేయింగ్ ఆల్ దిస్ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని. నెక్స్ట్ వన్, నాకు మాట్లాడటానికి ఎవరూ లేరు. దీన్నే ఐ హ్యావ్ నో వన్ టు టాక్ టు. ఐ హ్యావ్ నో వన్ టు టాక్ టు అంటే నాకు మాట్లాడటానికి ఎవరూ లేరు అని. నెక్స్ట్ వన్, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. దీన్నే ఐ నీడ్ టు గో హోమ్ సూన్. ఐ నీడ్ టు గో హోమ్ సూన్ అంటే నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, కోపం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ వర్డ్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీలైతే వీడియోని అయితే లైక్ చేయండి. వేరే వాళ్ళకు కూడా వీడియో రీచ్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సరబుల్ చేసేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information if you like the video. Please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.